డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దీంతో అన్నా వదినను గుడి ప్రాంగణంలో చెట్టు కట్టేశాడు తమ్ముడు కనకయ్య. కనకయ్య దగ్గర పరశురాములు 1,20,000 అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు 1,00,000 చెల్లించగా మిగిలిన 20,000తో పాటు వడ్డీ ఇవ్వాలంటూ ఇద్దరినీ కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా తమ్ముడి దగ్గర 1,20,000 తీసుకున్నాము. 1,00,000 రూపాయలు కట్టినాము. 20,000 కట్టేదంటే 20,000కు పిలిపించి మమ్మల్ని కట్టేసి కొట్టారు. ఫస్ట్ కొట్టారు, తర్వాత మా ఇద్దరు అమ్మని కట్టేసారు. మేము ఆయనతో వాడకట్టలు వాళ్ళు కట్టేస్తే బాగుండదు, కట్టి చూడంటే ఆయన తిప్పారు. తిప్పే వరకు చక్కగా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు ఇక్కడ తాగింది, దెబ్బలు వస్తుంది. మా భార్యకు రెట్టెట్లా కొట్టేది. మా మరదలు మా భార్య కొట్టేది. మా తమ్ముడు నన్ను కొట్టేది. మా తమ్ముడు కొడుకులు వాళ్ళిద్దరు మొత్తం 4 కలిసి మా మరదలు తాడేసి గుంజింది అనుకో. చెట్టు కట్టేయడానికి అతను తాడేసి గుంజుకోపోతాను చూసాను. మా తమ్ముడు కొడుకు కాలు వాటి గుంజుకోపోయాడు. ఈ పురాసుకపోయింది మొత్తం. ఈ ప్లస్ బుద్ధిడు ఈ మొత్తం చెవు మీద. ఎంత తీసుకున్నావు అప్పు? మొత్తం 2,20,000. ఎంత కట్టు? 1,00,000 రూపాయలు కట్టినా. ఇంకెంత ఇచ్చావు? ఇంకా 20,000 ఇచ్చేది. మిత్తి ఇవ్వాలి. దాని గురించి పిలిపించారు.